మాజీ ఎమ్మెల్యే తనయుడు లొంగుబాటు ఏం పని చేసిన వీడు? పిల్లలు గనంగానే గొప్ప కాదు, పిల్లలు ప్రయోజకులైతేనే తండ్రులకు గొప్ప. వీడి తండ్రికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టిండు కొడుకు, చాలా పెద్ద పేరు తెచ్చిండు. ఏం పేరు తెచ్చిండు? మీకు ఆసక్తి ఉంది, నాకు కూడా ఆసక్తి ఉంది. ఆ ఖ్యాతి ఏంది? రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతికి సంబంధించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహమ్మద్ రాహిల్ అమీర్, వీళ్ళ పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి పేర్లు, అట్లే చేసే ఘనకార్యాలు కూడా అట్లే ఉంటాయి. వీడి పేరేంది? మహమ్మద్ రాహిల్ అమీర్ 2022 మార్చి 17న రాత్రి రాత్రి 8 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా ఫిలిం నగర్ వైపు కారులో వెళ్తూ పసికందును ఎత్తుకొని రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిండు వీడు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిస్తున్న వ్యక్తి కారు అక్కడే వదిలి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో ఉన్న స్టిక్కర్ ఆధారంగా ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడ ఒక గొప్పనైన పని ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలకు 5-6 ఇస్తారు స్టిక్కర్లు, వాని కుటుంబ సభ్యులకి ఇచ్చుకోవాలి. వాడేం చేస్తారు? దోస్తులకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు. వాడు ఏదైనా ప్రమాదం చేసిండనుకో మొదలు లోపల పడేది వాడు ఎమ్మెల్యేనే. దాని నుంచి ఇప్పుడు జాగ్రత్త పడ్డారు ఇప్పుడు పాపం. లేకుంటే ఎవడు చూడు టోల్గేట్ కాడ చూపించాలి, ఎమ్మెల్యే అనగానే వాడికి పైసలు తీసుకోరు. ఇక వాడు ఎమ్మెల్యేనిగా, వాడు ఎమ్మెల్యే లోపల కాకున్నా సరే ఆ స్టిక్కర్ ఉంటే అయిపోయి ఎమ్మెల్యేగా. ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో దెబ్బకు మూసుకున్నారు వాళ్ళు. వానికి ఒక్కడికే స్టిక్కర్ ఉంటుంది, ఎవరికి ఏడిగా. ఆ స్టిక్కర్ను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అయితే వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. 4 బృందాలను ఏర్పాటు చేసి 100 కెమెరాలను జల్లెడ పెట్టారు. కారులో అఫ్రాన్, రాహిల్, మహమ్మద్ మాజ్ ఉన్నట్లుగా గుర్తించారు. కారును తానే నడిపినట్లు అఫ్రాన్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను డ్రైవింగ్ చేస్తుండగా రాహిల్ పక్కన కూర్చున్నట్టు చెప్పాడు. అయితే పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాల్లో కారును రాహిల్ నడుపుతున్నట్లుగా స్పష్టమైంది. అక్కడ వాడికి పైసలు ఇస్తామని చూపించిండేమో తండ్రి, అరే నా కొడుకు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నట్టు చెప్పకరా, నువ్వే చేస్తున్నట్టు, నువ్వు 4 రోజులు జైల్లో ఉండు, నీ కుటుంబానికి కావాల్సిన ప్యాకేజ్ ఇస్తా అని ఏదో కాంప్రమైజ్ అయ్యింది వాడు. నేనే అంటే సీసీ కెమెరాలు అబద్ధం ఆడతాయా? పోలీస్ శాఖ అబద్ధం ఆడినా, అధికారులు అబద్ధం ఆడినా, 3వ నేత్రం సీసీ కెమెరాలు. ఇప్పుడు అంటే ఊర్లలో కానీ పట్టణాల్లో కానీ 3వ నేత్రం సీసీ కెమెరాలు బయట పెడితే వాడి కాంప్రమైజ్, వాడి ప్యాకేజీ ఒప్పుకోవు సీసీ కెమెరాలు, నిర్భయంగా నిజం చూపిస్తే. కాబట్టి సీసీ కెమెరాల్లో వాడే డ్రైవింగ్ చేస్తున్నట్టు బయటపడ్డది. అప్పుడు ఏమైంది? ఇక షకీల్ కుమారుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన రోజున డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు చెప్పడంతో పోలీసులు షకీల్ కుమారుడే ప్రమాదానికి పాల్పడి ఉంటారని నిర్ధారణకు వచ్చి సీసీ ఫుటేజ్లను, కాల్ డేటాను పరిశీలించారు. రాహిల్ పోలీసులను తప్పుదోవ పట్టించి డ్రైవర్ స్థానాన్ని మార్చినట్టు నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేశారు. విచిత్రం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే, వాళ్ళ ఎమ్మెల్యేని అయినా నిష్పక్షపాతంగా విచారణ జరిగింది. అక్కడ షకీల్ కుమారుడు వాడిని వేరే దేశానికి పంపించిండు, వీసా గీసా ఇచ్చి, పైసలు ఉన్నోళ్ళు కదా ఎక్కడికైనా పంపిస్తారు. అయితే అప్పటి నుంచి రాహిల్ దుబాయ్లో తలదాచుకున్నాడు. చూసిరు కదా, కొడుకును పంపించిండు అక్కడికి దుబాయ్కి. పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో శుక్రవారం నిందితుడు జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 6 స్టేట్మెంట్లు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల నుంచి సంబంధిత పత్రాలను అధీనం చేసుకొని దర్యాప్తుకు సహకరించాల్సిందిగా సూచించారు. కోర్టు లోపల పడేస్తుందా? ఓ 2 రోజులు జైలు పడేసి బెయిల్ ఇస్తుందా? ఏదైనా తండ్రులు చేసే గొప్ప పనులకు కొడుకులు చేస్తున్న ఘనకార్యం ఇది. ఈ ఫోటో దిగిరు, ఇద్దరు ఆనందంగా దిగిరు. ఏది యాక్సిడెంట్ కంటే ముందు, యాక్సిడెంట్ తర్వాత ఈ ఫేస్ ఉండదు, వీనికి ఈ ఫేస్ ఉండదు, వీనికి ఈ ఫేస్ ఉండదు. తీసుకున్నాడు, పైసా ఉంది, ఏమో చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైనా తప్పు పని జరిగితే 2 రోజులు సేఫ్ అయి ఉంటారు, ఎక్కడో ఉంటారు. తర్వాత రావాల్సిన కోర్టులు వేస్తే ముక్కు విండి గుంజుకొస్తాయి. న్యాయస్థానం అంటే మజాక?